గోవిందా గోవిందా అని ఎందుకు అంటామో మీకు తెలుసా? ఒకరోజు వెంకటేశ్వర స్వామివారు అగస్త్యముని వారి ఆశ్రమానికి వెళ్ళి, నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి అంట కదా, నాకు ఒక గోవుని ఇవ్వగలవా అని అడుగుతాడు. అందుకు ఆ ముని సంతోషించి, స్వామి, నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయరాదు అంటారు. కాబట్టి మీ భార్యని తీసుకుని మరోసారి రాగలరా అని అంటాడు. అలాగే అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు వెళ్ళిపోతారు. మరోసారి సతీమణి పద్మావతితో మళ్ళీ వస్తారు. అయితే ఈసారి అగస్త్యముని వారు ఉండరు, వారి శిష్యులు ఉంటారు. అప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటాడు, మీ గురువుగారు నాకు గోవుని ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు. ఇదిగో నా భార్య పద్మావతితో వచ్చా. ఇది విన్న ఆ శిష్యుడు, మా గురువుగారి అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదని చెప్తాడు. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండవైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే కొంతసేపటికి వచ్చిన అగస్త్యముని విషయం తెలుసుకుని గోవును తీసుకుని శ్రీనివాసుని వెంట పడతాడు. ఆ ముని శ్రీనివాసుడితో, స్వామి గోవిందా, స్వామి గోవిందా అని అంటాడు. గోవు అంటే ఆవు అని అర్థం, ఇందా అంటే ఇదిగో అని అర్థం. అప్పట్నుంచి భక్తులు గోవిందా గోవిందా అనడం మొదలుపెట్టారు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.